నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. చాలామందికి ఏంటి అని అంటే నడుము నొప్పి ఉంటుంది, కిడ్నీ స్టోన్ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి డౌట్ ఉంటుంది. అంటే సిమ్టమ్స్ రాగానే అరే నాకు ఇది నడుము నొప్పి కిడ్నీలో స్టోన్ వల్ల వస్తుందా, లేకపోతే మామూలుగా నాకు నడుములో డిస్కులు ముందుకు వచ్చి డిస్క్ బల్జీ వల్ల నొప్పి వస్తుందా అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్ బయటికి వచ్చే ముందు వచ్చే పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. అంటే కిడ్నీ స్టోన్లో వాళ్ళకి ఏంటి అంటే పెయిన్ అనేది క్రాంప్స్ లాగా, అంటే వస్తుంది, మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆగి మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆగి మళ్ళీ వస్తుంది. అంటే స్టోన్ అనేది మూవ్మెంట్ అవుతున్న కొద్దీ వాళ్ళకి పెయిన్ వస్తుంది. అంతేకాకుండా కిడ్నీ స్టోన్లో వచ్చే పెయిన్ మూమెంట్తో, అంటే వాళ్ళు ఏదైనా కదిలితే పెయిన్ ఎక్కువ అవ్వడము, లేకపోతే తగ్గిపోవడం అనేది ఉండకుండా కిడ్నీ స్టోన్లో వచ్చే పెయిన్ ఏంటంటే కంటిన్యూస్గా ఉంటుంది. ఎందుకంటే స్టోన్ అక్కడ ఉంది, అది యూరెటర్ నుండి రావడానికి లేకపోతే ఎక్కడైనా అబ్స్ట్రక్ట్ అయినప్పుడు అది కంటిన్యూస్గా వాళ్ళకి పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ కూడా చాలా సివియర్గా ఉంటుంది. అదే మనకి నడుము నొప్పి వల్ల వచ్చే పెయిన్ అనుకోండి, నడుము నొప్పి మనకి పని చేయడం వల్ల లేదా కొన్ని యాంగిల్స్లో మూవ్ అయ్యే విధానం బట్టి పెయిన్ ఎక్కువ అవుతుంది, లేదు అంటే తగ్గిపోతుంది. అండ్ నడుము నొప్పి ఎప్పుడూ కూడా మనకి క్రాంప్స్ లాగా రాదనమాట. పెయిన్ అనేది అంటే సడన్గా షూటింగ్ పెయిన్ వచ్చేసి మళ్ళీ తగ్గడం అట్లా కాకుండా కంటిన్యూస్గా మనకి పెయిన్ అనేది ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యూరిన్లో మంట ఇవన్నీ కూడా మనకి కిడ్నీ స్టోన్ ఉంటే ఉంటాయి. అదే ఇప్పుడు మనకి నడుము నొప్పిలో యూరిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. అంతేకాకుండా కిడ్నీ పెయిన్ అనుకోండి, మనకి నడుము నుండి గజ్జల దాకా పెయిన్ అనేది పాకుతూ ఉంటుంది. అదే నడుము నొప్పి అనుకోండి, జస్ట్ బటక్స్, అంటే మనకి నడుము భాగం నుండి తొడల వరకు కొంతమందికి, అండ్ నడుము నుండి కాలు దాకా కొంతమందికి నొప్పి అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే ఆ భాగాల వరకు నొప్పి అనేది వ్యాపిస్తూ ఉంటుంది. ఇలా మనము కిడ్నీ స్టోన్ పెయిన్ని, నడుము నొప్పిని డిఫరెన్షియేట్ చేయొచ్చు. అయితే ఒక్కొక్కసారి కిడ్నీ స్టోన్లో వచ్చే పెయిన్ అనేది నడుము నుండి గజ్జల వరకు రాకుండా ఓన్లీ సివియర్గా నడుము వరకు మాత్రమే ఉండి మనకి ఇది నడుము నొప్పేమో అనే భ్రమని కలిగిస్తుంది. కానీ మిగతా లక్షణాలు ఏవైతే నేను చెప్పాను, పెయిన్ సివియర్గా ఉండడము అండ్ పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉన్నా కూడా కొంత మధ్య మధ్యలో సివియర్ క్రాంప్స్ లాగా వచ్చి ఆగిపోవడము అండ్ ఏ కదలికల్లో కూడా వాళ్ళకి రిలాక్స్గా అనిపించకపోవడము, ఇవన్నీ కూడా కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళకి ఉంటాయి. సో ఇలా మీరు లక్షణాల్లో తేడా చూసుకొని ఒకవేళ కిడ్నీ స్టోన్ ఉన్నట్టయితే కిడ్నీ స్టోన్కి మనము మెడిసిన్స్ అనేవి వేసుకున్నట్టయితే స్టోన్ అనేది కరిగిపోవడమే కాకుండా మళ్ళీ ఫామ్ అవ్వకుండా కూడా ఉంటుంది. కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి, వాటిని మీరు వాడినట్టయితే అప్పటికప్పుడు స్టోన్ కరిగిపోవడమే కాకుండా మళ్ళీ మీకు జీవితంలో స్టోన్ రాకుండా ఉంచే మెడిసిన్స్ కూడా ఉంటాయి. సో అలాంటి మెడిసిన్స్ కూడా మీరు చాలా సేఫ్గా వాడచ్చు. అయితే ఏ మెడిసిన్ అయినా కూడా చాలామంది అంటూ ఉంటారు, మేడం మేము చాలా ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గర వాడాము, మాకు తగ్గలేదు. అయితే ఎవరి దగ్గర వాడారు అండ్ ఎలాంటి డాక్టర్స్ దగ్గర వాడారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో క్వాలిఫైడ్ డాక్టర్స్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ దగ్గర మీరు వాడినట్టయితే మీ ప్రాబ్లంకి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. సో మీరు కూడా ఒకవేళ కిడ్నీ స్టోన్తో బాధపడుతూ ఉన్నట్టయితే ఆయుర్వేదిక్తో చాలా తొందరగా దాన్ని తగ్గించుకోవచ్చు అండ్ సేఫ్గా కూడా తగ్గించుకోవచ్చు, మళ్ళీ రాకుండా కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.